సీఎం జగన్ కు పరోక్ష సహాయ సహకారాలు అందించిన ఫలితం లేకుండా పోయింది. తన చేతికి మట్టి అంటకుండా ఇతరుల భుజంపై తుపాకీ పెట్టి ప్రత్యర్థులను పడగొట్టడమే మోదీ దిట్ట. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇటీవల తనను కలిసినప్పుడు జగన్ పాలనను మోదీ తీవ్రంగా ఆక్షేపించారు. జగన్ కారణంగా ఏపీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమని ప్రధాని వ్యాఖ్యానించారు కూడా. ఇక మరోవైపు రేవంత్ భుజంపై తుపాకీ పెట్టి బీఆర్ఎస్ ను దెబ్బకొట్టే వ్యూహానికి మోదీ పదులు పెడుతున్నారు. కేసీఆర్ రాజకీయంగా ఫినిష్ చేయండి, మీకు నా సహకారం ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మాకు బాధ లేదు, కేసీఆర్ కుటుంబం మాత్రం ఉండకూడదు, మీరు చేయగలిగిందంతా చేయండి అని మోదీ వారితో అన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ ముఖ్యంగా కేసీఆర్ ను కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాడుకోబోతుందన్నారన్నమాట. ఇక బీఆర్ఎస్ రాజకీయంగా దెబ్బతింటే లాభపడేది బీజేపీయే కదా. అంటే ఎట్లున్నదంటే రేవంత్ రెడ్డి ఒక పప్పెట్టిగా చూసి మోదీ ఆడిస్తున్న ఆట అని చెప్పి చెప్తున్నారు. కానీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి ఒకరి దగ్గర మోకరిల్లే అవకాశం ఉండదు. ఆయన ఇండైరెక్ట్గా విత్ ఇన్ ద పార్టీయే ఒకరి దగ్గరికి పోయి సలాంగొట్టి మోకరిల్లు లేడు. అలాంటిది ఇతర పార్టీకి సంబంధించిన వ్యక్తి దగ్గరికి పోయి ప్రధాని అయినప్పటికీ ఆయన దగ్గరికి మోకరిల్లి కేసీఆర్ని ఢీకొట్టడం కోసం మోదీతో చేతులు కలిపే అవకాశం ఉందంటే అంత స్థాయి దిగజారిపోవడం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి సొంత పార్టీలో ఎవరన్నారంటే మాత్రమే దిగజారాడు. ఆయన అదే స్థాయిలో కౌంటర్ ఇస్తూ ఉంటారు. లేకపోతే కొన్నిసార్లు దిగజారినట్టు కనిపించినప్పటికీ అది ఒక రకంగా కొంతవరకు మాత్రమే తప్ప నిజానికి ఆయన తగ్గిపోవడం ఎట్టి పరిస్థితుల్లో కుదరని విషయం. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వాన్ని మనం పీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి టీడీపీలో ఉన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కాబట్టి రాజకీయంగా. సో మోదీ గారి ఎక్కువ పెడితే కేసీఆర్ని ఢీకొట్టడం అనేది అంత మేరకు ఉండకపోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ మంచి సఖ్యత ఉన్నది. మోదీ గారికి కేసీఆర్ గారికి చాలా మిత్రులు అని చెప్పి గతంలో అనేక మార్లు చెప్పిన పరిస్థితి. కానీ రాజకీయంగా ఇటీవల కాలంలో కొన్ని ఎత్తుగడల విషయంలో జరిగిన డ్రామా తప్ప నిజానికి అది ఉన్నదా అంటే బీజేపీ నాయకుల యొక్క కొంత అతిశయోక్తి. బీజేపీ నాయకులైనటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఏం మాట్లాడిండు? కవిత అరెస్ట్ చేయకపోతే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని భావిస్తున్నారు. నిజానికి ఆ రకంగానే ప్రజల పోట్రే అవుతుంది, నిజానికి అదే కావచ్చేమో అని అనుమానం వ్యక్తం చేసిండు. ఇక చెప్పకనే చెప్తూ చాలామంది బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్తున్నారు. ఎందుకంటే కవిత విషయంలో పలుమార్లు హెచ్చరికలు జారీ చేసిన కేసీఆర్ అవినీతి మార్గం ఉందని చెప్పి బీజేపీ నాయకులు మాట్లాడిన ఏ ఒక్కరు చర్యలు కానీ ఏ ఒక్కరు దాని గురించి ముందుకు వెళ్ళేటువంటి అంశం కానీ ఎక్కడా కనిపించలేదు. ఒక రాజకీయంగా వాళ్ళు మాట్లాడుతున్న విమర్శలు ఏంటంటే ఏంది మన వడ్ల కొనుగోలు అంశం తెర మీదకి వచ్చినప్పటి నుంచి మన ఇద్దరి మధ్య వైరం క్రియేట్ అయింది. అది తాత్కాలికంగా ఉంటుంది తప్ప పూర్తిగా. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని లేపిందే బీఆర్ఎస్ పార్టీ. బీజేపీకి ఆ ఊపు వచ్చిందంటేనే జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాతనే ఊపు వచ్చింది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన లేకుండా కంప్లీట్గా బీజేపీకే మాకు వారానికి రకం క్రియేట్ చేయడం. ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు గతంలో ఆయన పనిచేసిన సందర్భంలో ఆయన ముఖ్యమంత్రి హయాంలో ఆయన ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని మా గురించి మాట్లాడుతూ వ్యక్తి ప్రస్తావన తీసుకురాడు. కానీ బీజేపీని లేపడం కోసం మాత్రమే బండి సంజయ్ ప్రస్తావన తీసుకొస్తే ఏకంగా బండి సంజయ్ పేరు ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడిండు. ఆయన స్థాయికి ఏ రోజు కూడా ఇటువంటి ప్రస్తావన తీసుకొచ్చి ఇటువంటి పేరు ఉద్దేశించి మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ మాట్లాడినంటే బీజేపీ అనేది ఒకటి ఉంది అని చెప్పి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తేనే జరిగింది. ఒకనొక దశలో ఏకంగా సొంత పార్టీ నాయకులే బండి సంజయ్ మీద ఏం ఆరోపణలు చేశారు? బండి సంజయ్ అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు జాకీలు పెట్టి లేపుతారు బండి సంజయ్ అని చెప్పి సొంత బీజేపీ నాయకులు ఆరోపణ చేశారు. సో ఆ నేపథ్యంలో బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య ఆ రకంగా సఖ్యత ఉన్నది, ఆ రకంగా కొనసాగుతున్నప్పటికీ ఒకవేళ కేసీఆర్ గారి మీద మోదీకి శత్రుత్వం ఉండొచ్చు, కానీ పూర్తిగా రాజకీయంగా లేకుండా చేసేటువంటి శత్రుత్వం అయితే ఉండకపోవచ్చు. ఆ దానికి రేవంత్ రెడ్డి వాడుకోవడం అనేది ఒక రకంగా ఆశ్చర్యమే. మరి ఆ దిశగా ఉండకపోవచ్చు, మరి ఆయన యొక్క వివరణ అట్లా ఉన్నది. ఇక రానున్న లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్కు విషమ పరీక్ష కాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు గెలుచుకోలేని పక్షంలో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. లోక్సభ ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి ఎవరి పోటీ చేయకూడదని కేసీఆర్ ఇదివరకే నిర్ణయించుకున్నారు. నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని కోరవద్దని కుమార్తె కవితను ఆయన ఇదివరకే ఆదేశించారు. సో నిజామాబాద్ నుంచి కవితను పోటీ చేయొద్దని చెప్పి కేసీఆర్ ఇప్పటికే మాట తీసుకున్నాడట. ఇక కేసీఆర్ కుటుంబం నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు బరిలో ఉండరట. లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని స్వయంగా ప్రకటించాలని కూడా ఆయన కుమార్తెను ఆదేశించారట. పరిస్థితులు అనుకూలిస్తే మల్కాజ్గిరి నుంచి కుమారుడి కేటీఆర్ను పోటీకి దింపాలని కేసీఆర్ తలపోస్తున్నారు. ఇక కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ మొదలైంది. ఈ ప్రాజెక్టుపై కాగ్ నివేదిక కూడా సిద్ధంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ను సమస్యలన్నీ చుట్టుముడుతున్నాయి. రాజకీయ
తక్కు టమార గజకర్ణ గోకర్ణుడిగా పేరొందిన కేసీఆర్ ఇప్పుడు నిస్సహాయుడిగా మిగిలిపోవాల్సిన పరిస్థితి ఇంటా బయట ఆయనకు మద్దతు కొరవడింది. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులు లభించడం కష్టం. ఎవరు నమ్మిన నమ్మకపోయినా కేసీఆర్ వద్ద ఇప్పుడు డబ్బు కూడా లేదు. లోక్సభ ఎన్నికల అభ్యర్థులకు నిధులులా అని ఆయన మొదలు పడుతున్నారు. కేసీఆర్ దగ్గర పైసలు లేవా? ఇది కొత్త ముచ్చటున్నది. లోక్సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధాని అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దినదిన గండ నూరేళ్లు ఆయుష్ అన్న చందంగా బతకాల్సి రావచ్చు. ఈ కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని కూల్చుతామని బీజేపీ నాయకులు ఇప్పటికే చెబుతున్నందున తెలంగాణ మాత్రం రేవంత్ ప్రభుత్వాన్ని సజావుగా సాగరిస్తారా? ఇక బీజేపీతో చేతులు కలపడం ద్వారా ప్రస్తుతానికి గండం నుంచి బయటపడాలని కేటీఆర్ ప్రభృతులు తలపోస్తున్నప్పటికీ మోదీ గేమ్ ప్లాన్ మరోలా ఉంది. బీఆర్ఎస్తో ఏ రూపంలో చేతులు కలిపినా పార్టీ మళ్ళీ చిగురిస్తుందని, అదే జరిగితే తెలంగాణలో బీజేపీ బలపడడం కష్టమని ప్రధాని అభిప్రాయపడుతున్నారట. ఒక రకంగా కేటీఆర్ రెడీగానే ఉన్నారట. వాళ్ళ సీనియర్ చెప్తున్నారట ఇక మనం పోయి మెల్లగా బీజేపీతోని పక్కన కూర్చుందాం మనం కూడా అని చెప్పి అడుగుతున్నారట. ఇక చంద్రబాబుది కూడా విచిత్రమైన పరిస్థితి. ప్రజల్లో ఆయనకు బలంగా ఉన్నప్పటికీ బీజేపీని కాదనుకోలేని ఆ పరిస్థితి. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు ఆహ్వానం అందినదే తడవుగా ఆయన బయలుదేరి వెళ్తున్నారు. వెళ్ళకపోతే బీజేపీ పెద్దలకు కోపం వస్తుందేమని ఆయన ఆందోళన చెందుతూ ఉండవచ్చు.